ఒక్క రూపాయి పెట్టైనా మనం కొనే వస్తువుపై వినియోగదారుడికి సర్వ హక్కులు ఉంటుందని, ఏ వస్తువు అయినా క్వాలిటీ లేకపోతే దానిపై నిలదీసే హక్కు కలిగి ఉండాలని, అలాంటి వారి కోసమే కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు నేషనల్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పండే. కుత్బుల్లాపూర్లోని రిచ్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 3 జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వినియోగదారుడి నిత్యావసరాల్లో వాడుకునే ఏ వస్తువు అయినా మన్నిక కలిగి ఉండాలని, వాటిని డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని, లేని ఎడల ఆ వస్తువు అమ్మినా లేదా తయారు చేసిన వారిపై చర్యలు తీసుకునే విధంగా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కార్యక్రమం ఏంటంటే, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో మన ప్రియా గారికి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది ఈరోజు. అండ్ రిజ్వాన్ గారికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైంలో సతీష్ గారికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ సంస్థ గురించి ఒకసారి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అండి. అండ్ 23 స్టేట్స్లో మన ప్రెజెన్స్ ఉంది. 23 స్టేట్స్లో మనం వర్క్ చేస్తున్నాను. తెలంగాణలో కూడా మనకి స్టేట్ లెవెల్లో బాడీస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మెంబర్స్ ఉన్నారు. బట్ కన్జ్యూమర్స్కి ఇప్పుడు మధ్యలో చూస్తే ప్రాబ్లమ్స్ డే బై డే ఎక్కువ కనిపిస్తుంది. చాలా వరకు వాళ్ళకి మోసం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ద్వారా జిల్లా వినియోగదారుకి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ కేసెస్ వాళ్ళ తరపు నుంచి కోర్టులో కేసు ఫైల్ చేయాలి. మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. సేమ్ టైంలో అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఇప్పుడు జిల్లా కమిటీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు మన సతీష్ గారికి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, అండ్ రిజ్వాన్ గారికి సంగారెడ్డి, అండ్ ప్రియా గారికి మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. మా సంస్థ గురించి ఒకసారి చెప్పాలి అయితే, కన్స్యూమర్ రైట్స్ గురించి మన జర్నీ 2013లో స్టార్ట్ అయింది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉంది. దాని తర్వాత నుంచి 1 by 1 చేసుకొని 23 స్టేట్స్లో మనం వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 464 కేసెస్ మన కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా కన్స్యూమర్ కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో అన్ని చోట కేసెస్ ఫైలింగ్ జరుగుతుంది. 464 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ మనం ఫైల్ చేశాను. అండ్ 1600 పైన అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 3 స్టేట్ లెవెల్ అవార్డ్స్ అండ్ 6 నేషనల్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన సంస్థకి రావడం జరిగింది. సేమ్ టైంలో మెయిన్లీ మన వర్క్ ఏ విధంగా చేస్తున్నారంటే 3 టైర్ రూపంలో మనం వర్క్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్, సెకండ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రొటెక్షన్. అవేర్నెస్లో మనం ఏం చేస్తున్నారంటే స్కూల్లో, కాలేజెస్లో మీటింగ్ కండక్ట్ చేసి, పబ్లిక్ మీటింగ్ చిన్న కండక్ట్ చేసి, మీరు ఒక వినియోగదారు కొన్ని హక్కు ఉంటుంది. మీ హక్కు గురించి మీ హక్కు మీరు ఏ విధంగా కాపాడగలరు, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ ఇస్ ఎడ్యుకేషన్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాను, చిన్న ట్రైనింగ్ సెషన్ లాగా ఈ కన్స్యూమర్ రైట్స్ గురించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే మీ అందరూ వినే ఉంటారు. FSSAI, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, సివిల్ సప్లైస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కన్స్యూమర్ రైట్స్ అండర్లోనే జరుగుతుంది.